నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. సమాజంలో ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది. ఇంట బయట ఎక్కడా భద్రతపై భరోసానే లేకుండా పోయింది. రక్షించాల్సిన వాళ్లే కామాంధులుగా మారి వేధిస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆఖరికి ప్రజాప్రతినిధులపై సైతం ఇటువంటి కేసులు ఫైల్ కావడం ఆందోళన కలిగించే అంశం. గతంలో ఇతర రాష్ట్రాల్లో చూసిన ఇలాంటి ఘటనలు ఇప్పుడు తెలంగాణలోనూ నమోదైంది. సంచలనం రేపుతున్న ఆ కేసుకు సంబంధించిన వివరాలను ఓసారి చూద్దాం. మాజీ ఎమ్మెల్యే రేగాపై కేసు. ఇంటర్వ్యూ సాకుతో పిలిచి లైంగిక వేధింపులు, ఆర్థికంగానూ మోసగించారని యువతి ఫిర్యాదు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. హైకోర్టును ఆశ్రయించిన కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇంటర్వ్యూ సాకుతో పిలిపించి లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆర్థికంగానూ మోసం చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. మీడియా రంగంలో పనిచేస్తున్న ఓ యువతి జూలై 26న పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతారావు తనను ఒక ఫ్లాట్కు పిలిచారని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నారని, ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ కు పాల్పడినట్టు ఆరోపించింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో తన నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన మొబైల్ ఫోన్ కు యాక్సెస్ పొంది తన స్నేహితురాలితో కూడా ఇదే విధంగా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఈ మేరకు బిఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆరోపణలపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పూర్తి అబద్ధమని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని రేగా కాంతారావు స్పందించినట్లు తెలుస్తోంది. సదరు ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.